యేసు నీ వచ్చే వేళ నీతో నేనుంటే చాలు, కడవరకు నీలో నేను నాటబడి ఉంటే మీరు. దేవునికి స్తోత్రములు. ఎవరైతే క్రీస్తులో నాటబడాలని ఆశిస్తారో, ఎవరైతే క్రీస్తుతో నడవాలని ఆశిస్తారో, ఎవరైతే క్రీస్తులో ప్రభువునందు ఆయన నిద్రించి ఆయనకి నిత్యత్వంలోనికి వెళ్ళాలని ఆశిస్తారో, వారు కోరుకునేది విషయం ఏమిటంటే నా నుంచి అబద్ధమును తీసివే. మనకు తెలిసిన విషయమే కదా. అబద్ధమైనటువంటి ఒక వ్యక్తి ఎవరండి? ఆయన గెహాజీ. ఏమయ్యాడు? ఏం బతుకున్నాడంట? ఏం బతుకున్నాడు? తనకే కాకుండా తన సంతానానికి కూడా ఏం వ్యాపించిందంట? కుష్ఠరోగం వ్యాపించినట్టు మనం చూస్తున్నాం. దేని కొరకు? ధనం. ప్రభువా నాకు వద్దు తండ్రి, ఎందుకు నాకు వ్యర్థమైనది వద్దు, ఎందుకు నాకు ఈ లోక సంపద వద్దు అంటున్నాడంటే, నేను వ్యర్థమైన దాని కొరకు నేను పాకులాడినట్లయితే నాకు ఎవరు కనపడుతున్నారు? నయమాను కనపడుతున్నాడు కదా. ఎవరు కనపడుతున్నాడు అండి? నాకు నయమాను కనపడుతున్నాడు ప్రభువా. నయమానికే కాకుండా నయమాన కుటుంబం కూడా ఆ రోజు నయమాను పొందుకున్న బహుమానం ఏమిటంటే ఏం పొందుకున్నాడట? ఆదాము ఏమయ్యాడు? వెలివేయబడ్డాడు. ఎక్కడి నుంచి? ఏదేను వనం నుండి. ఏదేను దేని సాదృశ్యంగా ఉంది? పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అదే విధముగా సంఘం నుంచి వెలివేయబడ్డారు దంపతులిద్దరు, హనన్యా సిప్పోరాలు. అదే విధముగా గెహాజీ తెచ్చుకున్నాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ప్రేమించుకున్నారా? మనం అనుకోవచ్చు ఇది కృపాకాలము కదా, దేవుడు ప్రేమించువాడు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఇప్పుడు తప్పించుకుంటే ఆయన వేవేల దూతలతో వచ్చినప్పుడు నీవు తప్పించుకోలేవు ప్రియుడా. ఎక్కడ వేయబడతామట? ఎక్కడ వేయబడతామమ్మా? ఆరని అగ్నిలో. చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము పెరిగివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ. దేవునికి స్తోత్రములు. ఎవరండి? అబద్ధికులందరూ. ఎవరైతే అబద్ధం ఆడుతారో ప్రేమించుకోవాలరా, సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడపవచ్చు, లేదంటే ఉదయం నుండి సాయంత్రం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండవచ్చు, అనేక దినములుగా ఉపవాసం ఉండవచ్చు, దేవుడి సేవ నిత్యము చేస్తూ ఉండవచ్చు. కానీ ఒకవేళ కొంచెమే కదా అని, చిన్న మాటే కదా అని అబద్ధము చెప్పినట్లయితే ఎక్కడ వేయబడతారటండి? అగ్ని గంధకములు. దేవునికి స్తోత్రం. అగ్ని గంధకములు. ప్రేమించవాలారా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యము సెలవిస్తుంది. నీ ఆత్మ నిత్యము కూడా అక్కడ నరకములో అల్లాడుచున్నట్లు వాక్యము సెలవిస్తున్నది. ప్రేమించవాలారా, మన యొక్క జీవితాల్లో ఎటువంటి జీవితం కావాలంటే అనింద్యుడు అన్న జీవితం కావాలి. కనుకనే ఆ వ్యక్తి అడుగుచున్నాడు ఏమని? ప్రభా, ఈ లోకములో నేను అనింద్యుడుగా జీవించాలి తండ్రి, మీలో పరిపూర్ణుడు కలిగి నేను జీవించాలి, కనుక వ్యర్థమైనది నాకు దూరం చేయి ప్రభువా, అబద్ధమును నాకు దూరం చేయి ప్రభు అని చెప్పేసి ఆయన అడుగుచున్నాడు. ప్రేమించవాలారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే చూడండి, ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ యొక్క రాత్రికాల సమయంలో అందిస్తున్నాడు. ప్రేమించవాలారా, ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. దేవునికి స్తోత్రం. ప్రేమించుకోవాలరా, 7 దీపములు ప్రజ్వలించుచున్నాయి. ప్రకాశమైన వెలుగును మనం చూస్తున్నాం. ప్రేమించుకోవాలరా, చదవండి. అవి దేవుని 7 ఆత్మలు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును. 14వ అధ్యాయము 5వ వచనం. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వీరు అనింద్యులు. దేవునికి స్తోత్రములు. వీరి నోట. దేవునికి స్తోత్రములు. ఎవరి నోట అండి? వీరి నోట ఏమి కనపడలేదట? అబద్ధములు కనపడలేదు. కనుక వారు ఎవరట? అనింద్యులు, అనగా నింద రహితులు.
క్రీస్తునందు ప్రేమించవాలారా, మన జీవితాలలో నిందారహితులమై మనం జీవించినట్లయితే, అనిందులమై మనం జీవించినట్లయితే ప్రభు సన్నిధిలో కదా చక్కగా ఆయన సన్నిధిలో మనము కూర్చొని ఆయనతో సహవాసము చేయడం కొరకు మార్గము దేవుడు సిద్ధపాటు చేశాడు. ఒకవేళ వ్యర్థమైన దాని యందు మనం మనసు పెట్టినట్లయితే, అబద్ధం మన జీవితాల్లో ఉన్నట్లయితే మనము సరాసరి మన మార్గం ఎక్కడికి వెళ్తుంది? నరకానికి. దేవుని స్తోత్రం. నరకానికి వెళుతుందండి. ఎందుకంటే అబద్ధమును ప్రేమించుట కదా. ఏం ప్రేమిస్తుంటాము మనము? అబద్ధాన్ని ప్రేమిస్తాం, అబద్ధాన్ని జరిగిస్తాం. ప్రేమించేవాళ్ళరా, మనము అబద్ధమును జరిగించేవారిగాను ప్రేమించేవారిగాను మనం ఉండకూడదు. ఒకవేళ అబద్ధాన్ని మనం ప్రేమించినట్లయితే అబద్ధము చెప్పిన రీతిగా మనము చేస్తాం. మనం దేన్ని ప్రేమిస్తామో మనం దాన్ని మనము హత్తుకొని ఉంటాం. దేనైతే మనం ప్రేమిస్తామో దాన్ని హత్తుకొని ఉంటాం. ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమించేవాళ్ళరా. అందుకే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే వాక్యము సెలవిస్తున్నది. దయచేసి చదివించండి. మాంత్రికులను 22వ అధ్యాయం 15వ వచనం చదవండి. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించుతూ జరిగించు ప్రతి వాడును కూడా ఎక్కడ ఉంటాడంటండి? వెలుపట. ఎక్కడట? వెలుపట ఉంటాడంట. అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలుపట ఉంటాడని చెప్పేసి వాక్యం సర్వస్థితి ప్రేమించేవారా. మనం ఎక్కడ ఉందాం? వెలుపట ఉందామా, లేకపోతే లోపల ఉందామా? పరలోకంలో ఉందామా, లేక నరకంలో ఉందామా? రెండే మార్గాలు మన ముందు ఉన్నాయి. ఆయన అడుగుతున్నాడు, రెండే రెండు. వ్యర్థమైనది కదా, వ్యర్థమైనది. రెండవది అబద్ధము. ఎప్పుడు నాకు కావాలంటే, అయ్యా నేను చనిపోక ముందే నాకు దయచేయి. ఒకవేళ ఇవి కలిగి నేను నిద్రించినట్లయితే, ఇవి కలిగి నేను మరణించినట్లయితే ప్రభువా, నా యొక్క జీవితం తండ్రి మరి సరాసరి నరకానికి వెళ్తుంది తండ్రి. ఆ యొక్క బాధ నేను పడలేను చెప్పేసి ఆ వ్యక్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమించవాలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఏంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం? దేవుణ్ణి మనం ఏమి అడిగేవారిగా ఉన్నాం? రోజు అనేక రీతులుగా మనవి దేవుని అడుగుతూ ఉంటారు. కానీ మరి నా జీవితంలో వ్యర్థమైనది వద్దు ప్రభు అని చెప్పి ఎవరైనా అడిగేవారు ఉన్నారా? నా జీవితంలో అబద్ధాన్ని తీసివే ప్రభు అని చెప్పి ఎవరైనా అడిగేవారు ఉన్నారా? ప్రియ సహోదరులారా, దేవుడు అడుగుచున్నాడు. మీ హృదయాలు పరీక్షించుకోమని అడుగుచున్నాడు. ఒకవేళ అట్టి స్థితిలో మీరున్నట్లయితే మరి దేవుని సన్నిధి రాత్రికాల